రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 లో. నేను మీ ఆర్జే యోగితాని. ఈ రోజు ట్రస్ట్ ద ప్రాసెస్, స్మార్ట్ ప్రాసెస్ అన్న విషయం మీద చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను మన పిట్ట కథల్లో. అనగనగా ఒక ఊరిలో ఒక క్యాప్ సెల్లర్ ఉన్నాడు. ఆయన క్యాప్స్ అమ్మితే తప్ప ఆ రోజు కడుపు నిండదు. అన్ని ఊర్లకి వెళ్లి క్యాప్స్ అమ్ముతూ ఉంటాడు. ఆ క్యాప్స్ అంటే ఆ ఊర్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఒకరోజు కొత్త ఊరికి వెళ్దామని చెప్పి ఆ ఊరికి వెళ్ళాడు. ఆ ఊరిలో ఒక్క క్యాప్ కూడా అమ్ముడుపోలేదు. టెన్షన్ వచ్చింది. భయపడ్డం మొదలెట్టాడు. అరే, ఈ రోజు నేను గాని క్యాప్స్ అమ్మకపోతే ఇంటికి ఏం డబ్బులు తీసుకెళ్తాను, ఏం తింటాను అని చాలా ఆలోచించాడు. చాలా టెన్షన్ పడ్డాడు. సరే, ముందు నేనైతే కొంచెం విశ్రాంతి తీసుకుంటాను, తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అని ఒక చెట్టుని చూసి ఆ చెట్టు నీడలో కూర్చొని నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో చెట్టు మీద నుంచి ఒక కోతి చూసి నా ప్లేస్ కి ఎవరొచ్చారో అన్నట్టు ఆయన్ని చూసింది. ఆయనని ఎలా లేపాలి, ఆయనని ఎలా ఇబ్బంది పెడితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అని కింద ఆయన పడుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి బ్యాగ్ లో ఉన్న క్యాప్స్ చూసింది. ఇవేవో బాగున్నాయి కలర్ఫుల్ గా అని చెప్పి ట్రై చేసి క్యాప్స్ అన్ని తీసుకొని చెట్టు మీదకి వెళ్ళిపోయింది. ఆ చెట్టు మీదకి వెళ్ళిన తర్వాత కొంచెం సేపటికి ఆ క్యాప్ అమ్మే ఆయన నిద్ర లేచాడు. చూస్తే బ్యాగ్ ఖాళీగా ఉంది. ఎక్కడ పోయాయి నా క్యాప్స్ అని చాలా దూరం వెతికాడు. తీరా చూస్తే ఆ చెట్టు మీదే ఉన్నాయి ఆ క్యాప్స్. కానీ ఆ క్యాప్స్ కి కాపలాగా ఆ కోతి కూర్చొని ఉంది. ఆ కోతి దగ్గర నుంచి క్యాప్స్ తీసుకోవడం ఎలాగా అని ఆలోచించాడు. చెట్టెక్కి నేను కింద పడితే మొదటికే మోసం వస్తుంది. చెట్టుని ఊపన రాయితో కోతిని కొడితే ఆ క్యాప్స్ అన్ని తీసుకొని ఎక్కడికైనా పారిపోతుందేమో అని భయపడ్డాడు. ఇదంతా కాదు, కొంచెం తెలివితేటలు ఉపయోగిద్దాం అని ఆలోచించి తన నెత్తి మీద పెట్టుకున్న క్యాప్ ని చూపించాడు. ఏం చేస్తే ఆ కోతి అలానే చేసింది. ఫస్ట్ హాయ్ చెప్తే హాయ్ చెప్పింది. దాని తర్వాత చేతుల్ని గోక్కుంటే అది కూడా చేతుల్ని స్క్రాచ్ చేసుకుంది. ఇప్పుడు ఆ మంకీ సింక్ లోకి వచ్చింది అని నమ్మి క్యాప్ ని తీసి కింద విసిరేశాడు. దాని పక్కనున్న క్యాప్స్ అన్ని కిందకి విసిరేసింది. వెంటనే ఆ క్యాప్స్ పట్టుకుని ఊరి వెళ్ళిపోయాడు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకటో రెండో క్యాప్స్ అమ్ముడుపోయాక ఇంటికెళ్లి భోంచేశాడు. ఈ స్టోరీ బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, హార్డ్ వర్క్ కూడా చేయొచ్చు. చెట్టెక్కి ఆ కోతి వెనకాతల తిరిగి దానికి దన్నాలు పెట్టి దాన్ని బతిమలాడుకొని నాకు ఇచ్చేయి అని మనకి తెలిసిన భాషలో, దానికి అర్థమయ్యే భాషలో ఇంత ఎఫర్ట్ పెట్టి కూడా క్యాప్స్ సంపాదించుకోవచ్చు. కానీ ఆ క్యాప్ అమ్మే ఆయన ఏం చేశాడు? తెలివిగా యాక్షన్ చేశాడు. అందుకేనే ఎప్పుడైనా రీడ్ ద రూమ్ అని అంటారు. ఇట్ ఇస్ అ ఫ్రేజ్ అన్నమాట ఇంగ్లీష్ లో. రీడింగ్ ద రూమ్ అంటే ఒక కాన్వర్సేషన్ అవుతున్నప్పుడు ఆ పర్సన్ ముందు ఏ మూడ్ లోంచి వచ్చాడు, ముందు ఏం చేశాడు, ఆ మూడ్ ఎలా ఉంది, దానికి కాంప్లిమెంట్ చేస్తుందా, ఆర్ ఆ మూడ్ నుంచి బయటికి ఈ కాన్వర్సేషన్ మనం చేసేది హెల్ప్ అవుతుందా, వర్స్ట్ చేస్తుందా, ఈ సిచ్యువేషన్స్ అన్ని మనం ముందే గ్రహించాలి. పక్క వాళ్ళు ఆనందంగా ఉంటే మనం ఏడకూడదు, అలా అని పక్క వాళ్ళు ఏడుస్తుంటే మనం నవ్వకూడదు. ఇది చాలా చిన్న విషయం గానీ చాలా మంది దీన్ని పాటించరు. చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇంకా అమేజింగ్ స్టోరీస్ కోసం కీప్ లిసనింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.